Welcome back to my channel Study Purpose. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ప్రొఫెషనల్ లెటర్, బిజినెస్ లెటర్ అప్లికేషన్ అనేది ఎలా టైపింగ్ చేసుకోవాలో టైపింగ్ మిషన్ మీద ఈ వీడియోలో నేను చేస్తున్నాను. ఇవి మనకి కోర్టులో ఇంకా ఆర్ఆర్బి సంబంధించిన జాబ్ పోస్టులో అనేవి మనకి ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్. సో అప్లికేషన్ అనేది ఎలా టైప్ చేయాలి పేపర్లో, మేము ఇంకా జీవో, గవర్నమెంట్ ఆర్డర్ ఇవన్నీ ఎలా టైప్ చేయాలో మీకు అన్నీ నేను నేర్పుతాను అండ్ మిషన్ కూడా చూపిస్తాను. టైపింగ్ చేసేటప్పుడు అప్లికేషన్ ఎలా టైప్ చేయాలో, ఇందులో మనకి మాన్యుస్క్రిప్ట్ నుండి లెటర్ అనేది ఎలా ఫామ్ చేసుకోవాలి, అప్లికేషన్ ఫామ్ చూద్దాం. ఫస్ట్ మనకి కరికులంలో ఇచ్చిన దాన్ని బట్టి అయితే మనకి ఈ విధంగా అయితే వాళ్ళు ఇచ్చారు. ఇలా ఉంది, మనం ఇలా ఫార్మెట్లో రాయాలన్నమాట. సో ఫస్ట్ ఇక్కడ ఏముందో చూద్దాము. మనకి అప్లికేషన్లో ఫస్ట్ వన్ ఏంటి అంటే ఫ్రమ్ అడ్రస్ తీసుకోవాలి. అప్లికేషన్ అనేది ఫస్ట్ ఎప్పుడైనా 35 degreesలో పెట్టుకొని అప్లికేషన్ ఫామ్ అనేది క్యాపిటల్ లెటర్స్లో మనం టైప్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ 2 lines. ఇది మనం ఎలా అంటే ఫస్ట్ మనం 1 line మీద పెట్టుకొని అప్లికేషన్ది హెడ్డింగ్ పెట్టేశాక మనము ఫ్రమ్ అడ్రస్ నుంచి స్టార్ట్ చేయాలి. ఇది ఫ్రమ్ అడ్రస్ నుండి స్టార్ట్ చేయాలి. ఇది బ్లర్. అప్లికేషన్ స్టార్ట్ చేశాక 35 degreesలో అప్లికేషన్ అనేది క్యాపిటల్ లెటర్స్లో టైప్ చేసి ఫ్రమ్ నుంచి స్టార్ట్ చేయాలి. ఇది 1 lineలో పెట్టుకోవాలి. ఫస్ట్ 1 lineలో పెట్టుకొని ఫ్రమ్ అని టైప్ చేసిన తర్వాత 2 ఇలా మనం కటింగ్ ఇలా ఇవ్వాలన్నమాట. సో 2 spaces ఇవ్వాలి. అండ్ దెన్ పి రామారావు ఇక్కడ ఏ విధంగా అయితే ఉన్నాయో అదే విధంగా ఇవ్వాలి. అండ్ కామా తర్వాత వచ్చినవేమో డౌన్లో ఇచ్చేసి మనం టైప్ చేయాలి. పి రామారావు, ఇవి ఇనీషియల్ కామాస్ అని అంటారు. అంటే ఫస్ట్ లెటర్ ఒకటే క్యాపిటల్ పెట్టేసి మిగతావన్నీ స్మాల్ లెటర్స్లో వస్తాయి. సో పి రామారావు కామా అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ స్పేస్ తీసుకొని కింద డౌన్ అనమాట. డోర్, ఇది డి అంటే డోర్, మనం డోర్ అని పెట్టొద్దు. ఇక్కడ ఏ విధంగా ఉందో ఆ విధంగానే పెట్టాలి. సో D_303 కామా ఉంది కదా, మళ్ళీ ఇప్పుడు ఇంకొకసారి ఇలా అని డౌన్లో మళ్ళీ డి కిందనే ఎస్ఆర్ అపార్ట్మెంట్స్. ఓకే, అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇలా మనం లెఫ్ట్కి రైట్కి ఇట్లా అనేసి తర్వాత హబ్సిగూడ తర్వాత మళ్ళీ కామా పెట్టేసి కింద హైదరాబాద్ ఫుల్ స్టాప్. ఓకే, ఈ కామా తర్వాత వచ్చిన లెటర్స్ అన్నీ డౌన్లోనే మనం టైప్ చేసుకోవాలి. సో అది అయిపోయింది ఫ్రమ్ అడ్రస్. నెక్స్ట్ టు అడ్రస్ అనేది దీని కిందనే రావాలి. ఇది ఎలా ఉంది ఫార్మేట్ ఒకసారి చూడండి. ఫ్రమ్ అడ్రస్ 2 lines ఇచ్చాక పి నారాయణరావు వాళ్ళ అడ్రస్ గాంధీనగర్ కాకినాడ ఇలా ఇచ్చి 2 lines మనకి స్పేస్ తీసుకున్నాక మళ్ళీ 2 అడ్రస్ స్టార్ట్ అయింది. 2 అడ్రస్ స్టార్ట్ అయినాక మళ్ళీ ఒక 2 lines స్పేస్ ఇచ్చాక అడ్రస్ మొత్తం ద సెక్రటరీ కంప్యూటర్ మెయింటెనెన్స్ కార్పొరేషన్ కామా అమీర్పేట్ కింద మళ్ళీ ఈ హైదరాబాద్ అనేది ఇక్కడ సికింద్రాబాద్ దగ్గర రావాలన్నమాట. సో ఈ విధంగా మనం ఫ్రమ్ అడ్రస్ టు అడ్రస్ అనేది టైప్ చేసుకున్న తర్వాత మళ్ళీ 2 lines అనేవి ఇలా స్పేస్ బార్ ఇచ్చుకోవాలి. నెక్స్ట్ డిఎస్ఆర్ కామా మళ్ళీ 2 lines ఇచ్చుకున్న తర్వాత సబ్జెక్ట్ ఏముంది ఇక్కడ, సబ్జెక్ట్ అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అన్ అకౌంటెంట్. ఆర్ఈజీ అంటే రిగార్డింగ్ అండి, అది మనం ఫుల్ ఫామ్ రాయొచ్చు, రాయకుండా ఇలానే పెట్టేయచ్చు. సో అది ఇచ్చాక ఇక్కడ లైన్స్ ఇచ్చారు. ఈ లైన్స్కి అర్థం ఏంటంటే ఈ లైన్స్ సబ్జెక్ట్ అయిపోయాక 2 lines మనం ఇచ్చేసి ఈ లైన్స్ అనేవి 40 degrees మీదనే పెట్టుకొని మనం టైపింగ్ చేశాక మళ్ళీ 2 lines అనేవి ఇట్లా స్పేస్ ఇచ్చుకోవాలి. అండ్ దెన్ ఇక్కడ డబ్ల్యూఆర్టీ అంటే విత్ రిఫరెన్స్ టు. మళ్ళీ ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అంటే మనం ఫస్ట్ 10 degrees నుంచి కాకుండా 5 space ఇచ్చి మనం మాన్యువల్ మ్యాటర్ అనేది ఎలా టైప్ చేస్తామో 5 space ఇచ్చేసి విత్ రిఫరెన్స్ టు యువర్ అడ్వర్టైజ్మెంట్ ఇలా షార్ట్కట్లో ఇస్తారు.
So comma full stop comma in the Indian Express of 20 August 2000 I would like to offer my candidature for the post of an accountant. సో ఒక పేరాగ్రాఫ్ అయిపోయింది. నెక్స్ట్ 2 లైన్స్ స్పేస్ ఇచ్చుకోవాలి. ఒక పేరాగ్రాఫ్ అయిపోయిన తర్వాత, ఒక సెంటెన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ 2 లైన్స్ ఇచ్చుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక మ్యాటర్ అనేది టైప్ చేసుకోవాలి. సో ఇక్కడ దాకా అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసాం కాబట్టి నెక్స్ట్ ఏముంది, ఐ పాస్డ్ మై బీకామ్ ఎగ్జామినేషన్ ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ. ఈ ఉస్మానియా యూనివర్సిటీకి ఇనిషియల్ క్యాప్షన్స్ ఇవ్వాలి. ఇన్ ఫస్ట్ క్లాస్ ఇన్, ఇక్కడ ఇలా గీతుంటే ఏమని వస్తుంది, ది అని వస్తుంది. ఇన్ ది ఇయర్ 1979 ఐ హ్యావ్ గుడ్ నాలెడ్జ్ ఆఫ్ అకౌంట్స్ అండ్ ఐ కెన్ ప్రిపేర్ ఫైనల్ అకౌంట్స్ వెరీ ఈజీలీ. సో ఇంకో సెకండ్ పేరా అయిపోయింది. ఓకే, ఈ ఈజీలీ అనేది చూసుకోండి, మనకి వాళ్ళు మాన్యుస్క్రిప్ట్లో ఎలా అయితే కలిపి రాస్తారో మనం అర్థం చేసుకొని ఆ వర్డ్స్ అనేవి క్లియర్గా మంచిగా టైప్ చేయాలి. సో ఇది ఒక సెకండ్ పేరాగ్రాఫ్ అయిపోయిన తర్వాత మళ్ళీ 2 లైన్స్ ఇలా స్పేస్ ఇచ్చుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ కింద ఉన్నది ఇక్కడికి తేవాలన్నారు. అంటే ఇది టైప్ చేయకుండా ఇది టైప్ చేయాలి. మై ఏజ్ అట్ ప్రెజెంట్ ఈజ్ 26 years అండ్ ఐ పాసెస్ గుడ్ స్పిరిట్ అండ్ సౌండ్ హెల్త్. ఇది ఇక్కడికి వచ్చిన తర్వాత దెన్ మనం అదే పేరాగ్రాఫ్ కంటిన్యూషన్లో సో ఇదొక పేరాగ్రాఫ్ కూడా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఏమని వచ్చిందంటే ఐ అష్యూర్ యూ ఆఫ్, ఇది ఎర్నెస్ట్ EARNEST ఎర్నెస్ట్ అండ్ ఎంతూజియాస్టిక్ వర్క్ ఇఫ్ ఐ యామ్ అపాయింటెడ్ కామా ఐ తర్వాత ఇక్కడ ఎక్స్ అని ఇచ్చారు. ఎక్స్ అంటే ఎక్కడ ఉంది చూసుకోవాలి. ఎక్స్ అంటే ఏముంది, ఇక్కడ ప్రామిస్ ఉంది. ఐ ప్రామిస్ టు గివ్, ఇలా స్లాష్ పెడితే ద ఆల్మోస్ట్, ఇది అట్మోస్ట్ అని ఇక్కడ యూటీ ఇచ్చాడు. ఆల్మోస్ట్ సాటిస్ఫాక్షన్ టు మై సుపీరియర్స్. సో మ్యాటర్ మొత్తం ఇది అయిపోయింది. అండ్ ఈ సబ్జెక్ట్ నుంచి ఇక్కడ దాకా 1 లైన్లో పెట్టుకున్నాక ఇక్కడ నుంచి ఇక్కడ దాకా 2 లైన్లో పెట్టుకొని మ్యాటర్ అంతా టైప్ చేయాలి. ఆఫ్టర్ మళ్ళీ మొత్తం 1 లైన్లో పెట్టుకొని నెక్స్ట్ రైట్ సైడ్కి 55 degreesలో యువర్ ఫెయిత్ఫుల్లీ అని ఫుల్ ఫామ్ కొట్టండి. వై అనేది క్యాపిటల్ ఇవ్వండి, ఎఫ్ అనేది క్యాపిటల్ ఇచ్చి మొత్తం ఫుల్ ఫామ్ కొట్టిన తర్వాత క్యాపిటల్ ఇచ్చిన కామా ఇచ్చి లెఫ్ట్కి తీసుకొని రండి. లెఫ్ట్కి తీసుకొని వచ్చాక ఇక్కడ చూడండి యువర్ ఫెయిత్ఫుల్లీ అని మనం టైప్ చేసి కామా ఇచ్చిన తర్వాత లెఫ్ట్కి వచ్చేసి మన ఊరు పేరు ఇచ్చాక 2 లైన్స్ స్పేస్ ఇచ్చి దాని డేట్ ఒకవేళ తను మెన్షన్ చేస్తే అక్కడ చేయండి, లేదంటే వద్దు. మనకి ఎలాగైతే మాన్యుస్క్రిప్ట్ ఇస్తారో అది ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా మనం టైప్ చేయాలి, లేదంటే మార్క్స్ అనేవి నెగిటివ్ మార్క్స్ ఉంటాయి ఇందులో. సో డేట్ అనేది చేశాక దాని ఎదురుగానే మళ్ళీ రైట్కి వచ్చేసి ఎవరైతే ఈ అప్లికేషన్ ఎవరు పెడుతున్నారో ఫ్రమ్ అడ్రస్లో ఉన్న అతని పేరే ఇక్కడ కింద రావాలి, అది క్యాపిటల్ లెటర్లో రావాలి. సో ఈ విధంగా అప్లికేషన్ అనేది మనం టైపింగ్ మెషిన్ మీద ఇలా మన ఫార్మెట్ ప్రకారం, ఇది ఎగ్జామ్లో అడుగుతాడు, ఇది మనం చూసుకుంటూ ఫార్మెట్ ప్రకారం ఇలా టైపింగ్ చేయాలన్నమాట. అండ్ దీనికి వచ్చేసి మనకి ఎన్ని మార్క్స్ అంటే అప్లికేషన్కి స్ట్రోక్స్ మొత్తం 500 ఉంటాయి, మార్క్స్ వచ్చేసి 35 ఉంటాయి. అండ్ ఇంకా మీకు ఏమన్నా ప్రొఫెషనల్ లెటర్, బిజినెస్ లెటర్, గవర్నమెంట్ మెమోరాండం, గవర్నమెంట్ ఆర్డర్ ఇంకా వీటి గురించి తెలుసుకోవాలి అనుకుంటే నా ఛానల్కి మీరు కామెంట్లో కామెంట్ చేయండి. అండ్ ఇంకా నేను వీడియోస్ మీకు చేయడానికి ఎంతో ఎగ్జైట్గా ఈ వీడియోస్ అనేవి చేస్తాను. అండ్ కంపల్సరీ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.